ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నాకీ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడుపుతున్న నా గురుదేవులందరి పాదపద్మాలకు నా హృదయపూర్వక పాదాభివందనాలు. గురుబ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వరః, గురు సాక్షాత్కారం పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఎందరో మహానుభావులు అందరికీ నా పాదాభివందనాలు. ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ అమ్మగారు గురించి మనం చక్కగా గత కొద్ది కాలంగా ఆయన జీవితంలో మరి ఎంత సహజ సుందరంగా ఒక్కొక్క గురువులతో పయనం సాగుతూ ఆయన ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారో మనం తెలుసుకుంటున్నామండి. ఈరోజు మరి 14వ అధ్యాయంలో ప్రయోగాత్మకమైన పరీక్ష, ఇందుట్లో ఆయన మాటల్లో ఏం చెప్పారు అనేది మనం తెలుసుకుందాం. ఇంకా ఎప్పుడైతే ఈ గురువులందరితోనూ ఆయనకు పరిచయం ఏర్పడి, అనుభవాలు పొందాకండి, ఇంకా హిమాలయాలకి వెళ్ళిపోవాలని అభిలాష ఎక్కువైపోయిందండి ఇంక శ్రీ అమ్మగారికి. హిమాలయాల ఆకర్షణ ఆపుకోలేనిదైపోయింది. గొప్ప మేఘాలు ఏర్పడటాన్ని చూసిన ప్రతిసారి నా ఘనమైన ఊహ హిమవత్ శిఖరాలనే ఆవాహనం చేసేది. మంచు ఆవరించిన మనస్సుతో నగ్నమైన బండరాళ్ళ గుట్టలకు కూడా నేను తెల్ల రంగు పూసేవాడిని. ఇంకా కోరిక ఎక్కువైపోయి, ఆ యొక్క బండరాళ్ళను చూస్తే, అలాగే ఎక్కడైనా మబ్బు మేఘాలు చూస్తే ఈయనకేమనిపించేది, ఆ హిమాలయ శిఖరాలే కనిపించాయంటండి. ఆ బండరాళ్ళకు ఆ మంచు గడ్డల్లాగా ఈయన కంటికి కనిపించేంట. అంత ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. హిమవాసం నన్ను దూరం నుంచి పిలుస్తూనే ఉంది. నా కలల్లో ఎత్తైన వెండు రంగు కొండల పక్కనున్న గుహల్లో ధ్యానం చేస్తున్న మహాయోగుల్ని చూశాను. ఆ హిమవాసం ఏదైతే ఉందో అది నన్ను దూరం నుంచి రా రా అని పిలుస్తూ ఉంది అని చెప్తున్నారు. అలాగే ఈయనకి ప్రతిరోజు కలగంటారు గదండీ! ఆ కలలోనంట ఎత్తైన వెండి రంగు కొండల పక్కనున్న గుహల్లో ధ్యానం చేస్తున్న యోగులు కనిపించారంటండి, మహాయోగులు. ఒక ప్రత్యేకమైన కలలో ఈయన ఒక యోగిని గూడా చూసారంట. ఈయన 9:30 ఏళ్ళు ఉన్నప్పుడంటండి, పనస చెట్టు కింద చూసిన ఆయనే ఆ యోగి అని ఈయనకి రూఢి అయిపోయింది. చిన్నప్పుడు మరి వీళ్ళ ఇంటికాడ పనస చెట్టు కింద ఒక యోగిని చూసారు. ఆ యోగే ఆ హిమాలయాల్లో ఉన్న ఆ యోగి, ఈయన ఒకటే అని రూఢి చేసేసుకున్నారంటండి. ఆయన హిమాలయాల్లో ఎక్కడో ఒక గుహ దగ్గర నా కోసం వేచి చూస్తూ నిలబడి ఉన్నారంటండి. అది గూడా ఈయన తెలుసుకున్నారనమాట. అదే నా కల చేసిన సూచన. ఆ కల అంటే ఆ యొక్క గురువులు నీకోసం అక్కడ వేచి ఉన్నారు అని ఒక సూచనలాగా నాకు చూపించింది అని చెప్తున్నారండి ఇక్కడ. హిమాలయాల గురించి దొరికే పుస్తకాలన్నింటినీ, యాత్రా వర్ణనలు, రైల్వే హ్మ్. గైడ్‌లతో సహా అన్నీ చదివి, క్రియా ప్రణాళికను విపులంగా చిత్రీకరించుకున్నాను. ఇంకా హిమాలయాలకు వెళ్ళే టైం అయిపోయింది. నాకు అదే సూచన అని అనుకుని, ఆ హిమాలయాల గురించి చెప్పే పుస్తకాలు ఎక్కడైతే ఉన్నాయో వాటినన్నిటిని కలెక్ట్ చేసుకున్నారంటండి. అంతేగాకుండా హిమాలయాలకు వెళ్ళడానికి యాత్రా వర్ణనలు ఏవైతే ఉన్నాయో, ఆ ట్రైన్స్ ఎలా వెళ్ళాలి, ఏంటి అటువంటి గైడ్స్ అన్నిటిని సేకరించేసుకొని, ఒక ప్రణాళికను కూడా ఈయన చిత్రీకరించేసుకున్నారంటండి హిమాలయాలకి వెళ్ళడానికి. అసలు సమాగమనానికి ముందుగా పరీక్షార్థం ప్రయోగపూర్వకమైన ప్రయాణం ఒకటి చేయడం మంచిదని నాలోని క్రియారూపమైన భాగం చొరవ చూపించింది. ఈయన హిమాలయాలకు వెళ్ళే ముందు ఒక ప్రయోగపూర్వకమైన ప్రయాణం చేయాలని అనుకున్నారంటండి. అలాగా ఆయన మనస్సుకు అనిపించిందంట. ఇంటి నుండి దూరంగా వెళ్ళి ఒక 10 రోజులు ఒక చిన్నపాటి ప్రయాణం చేయాలనుకున్నారంటండి. అదే ఒకటి నా లక్ష్యాన్ని నెరవేరుస్తుంది అని ఈయన చెప్తున్నారనమాట. ఎందుకంటే అంత సమయం పాటు నాకు నేను బత్ బతకగలనా లేదా అన్నది తెలుస్తుంది. మరి హిమాలయాలకి వెళ్ళడం అంటే మాటలు కాదు కదండీ! ఇలాంటి చిన్న ప్రయాణం ఒకటి చేసి ఎవరు సహాయం లేకుండా నా అంతట నేను ఉండగలనా లేదా అనేది నాకు తెలుస్తుంది అని ఈయన చెప్తున్నారు. అలాగే అది ఒకటంటండి. రెండోదేంటంటే తిరిగి వచ్చినప్పుడు ఈయన తల్లిదండ్రులు ముఖ్యంగా ఈయన్ని బాగా ఇష్టంగా ప్రేమించే అమ్ముంది గదండీ! ఆవిడ ఎలా స్వీకరిస్తుందో కూడా నాకు తెలుస్తుంది కదా! నాకొక అనుభవం అవుతుంది. అలాగే ఇంకొక మూడోదుందండి. అదేంటంటే బాగా ఇష్టమైన మరి 5:30 ఏళ్ళు మాత్రమే ఉన్న చిట్టి చెల్లెలుంది గదండీ! చిన్ని చెల్లెలు. ఆ చెల్లెలతో కలిగే ఎడబాటు ఎంతగా ప్రభావితం చేస్తుందో గూడా నేను తెలుసుకోవచ్చు. అందువల్ల నేనొక 10 రోజులు
నా మీద నేను పరీక్ష చేసుకోవడానికి ఈ ప్రయాణం పెట్టుకుంటున్నాను అని ఇక్కడ చెప్తున్నారనమాట అండి. అందువల్ల ఈయన ఏం చేశారంటే తిరునల్వేలికి కొద్ది దూరంలో ఉన్న తామ్రపర్ణి నదీ తీరం ఉంది కదండి. ఆ తామ్రపర్ణి నదీ తీరంలోనంటండి పొత్తాల్ పుత్తూరు అనే ఒక కుగ్రామంలో ఒక సమాధి ఉందని ఒక రిటైర్డ్ మెజిస్ట్రేట్ అయిన వీళ్ళ చుట్టం అంటే వీళ్ళ బంధువులు ఒక ఆయన చెప్పగా ఈయన విన్నారంటండి. అక్కడ ఒక చెప్పుల జత ఉంటదంట. ఆ చెప్పులు గొప్ప సూఫీ మహాత్ముడైన అబ్దుల్ ఖాదిర్ గిలావని జనులందరూ అంటే అక్కడ ఉండే ప్రజలందరూ నమ్ముతారంట. అక్కడ ఆ ఊళ్ళో ఖాదరియా సూఫీ ఫకీర్ల చిన్న వర్గం కూడా ఉందంటండి. అదీగాక అక్కడి నుంచి కొద్ది దూరంలో ఉన్న దట్టమైన అడవుల్లోనంటండి ఒక గుట్ట మీద ఉన్న గుహలో ఒక అనామక మహాత్ముడి గోరి కూడా ఉందని ఆయన చెప్పారంట. ఈ సూఫీ సముదాయం తరచూ అక్కడికి పోతూ ఉంటుందంట. కొన్ని రాత్రుల్లో ఈ గుహను విచిత్ర జీవులు దర్శిస్తూ ఉంటారని పుకారు ఒకటి పుట్టింది కూడా అంటున్నారు. విచిత్ర జీవులు అంటే ఎవరండి? ఏలియన్స్. అంటే ఏలియన్స్ అంటే ఎవరనుకుంటున్నారు? సత్యలోకవాసులు. భూలోకవాసులు కాదండి. మనకున్న మనకి కొన్ని లోకాలున్నాయి కదా! ఎన్ని లోకాలున్నాయి ఫ్రెండ్స్ మీకు తెలుసా ఎవరికైనా? మనందరికీ కొన్ని లోకాలున్నాయని చెప్తారు. మనది భూలోకం. ఆ భూలోకం కాకుండా ఇంకా కొన్ని లోకాలున్నాయి. మరి అయేంటో చెప్పనా నేనిప్పుడు? 7, 7 14 లోకాలండి. అవే కింద ఉండే 7 లోకాలు, పైన ఉండే 7 లోకాలు. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళం. ఇవి కింద లోకాలండి. ఈట్లికి మధ్యలో ఉండేది భూలోకం. భూలోకం పైన ఉండే లోకాలు భూలోకం, భువర్లోకం, సువర్ణలోకం, మహర్లోకం, జన్నాలోకం, తపోలోకం. అంతకంటే పైన లాస్ట్‌న ఎంతో ఉత్కృష్టమైన లోకం ఏంటంటే సత్యలోకం. ఇక్కడ మరణ ధర్మం లేని లోకమండి. ఆ లోకం అన్నమాట. ఇవన్నీ కృతక లోకాలు. కల్పాంతరాల్లో కూడా ఇవి నశించవన్నమాట. ఇప్పుడు చెప్పిన భూ భువర్, సువర్ణ, మహర్, జన, తపో సత్యలోకాలున్నాయి కదండీ! అవి ఊర్ధ్వ లోకాలు. దేవలోకాలు అసలు సత్యలోకం అంటే. ఈ 14 లోకాలని కలిపి ఒక బ్రహ్మాండ లోకం అంటారండి. ఎందుకంటే భూలోకంలో 5,00,00,000 యోజనాల విస్తీర్ణంతో ఉంటుందంటండి. బ్రహ్మాండాలు విశ్వంలో అనంతం ఉన్నాయంట. అనంత కోటి బ్రహ్మాండ నాయిక అన్నారు. ఎందుకనండి? ఇదే మరి. ఈ 14 లోపాలు కలిపితేనే అనంత బ్రహ్మాండమైన లోకాలన్నమాట. అది ఇక్కడ ఆ లోకాల గురించే ఇక్కడ ఈయన కూడా చెప్తున్నారనమాట. ఇప్పుడు ఇక్కడికొచ్చే వింత జీవులు ఎవరంటే ఆ పై 7 లోకాల్లో ఉన్నారు. భూలోకం పైన 6 లోకాలు ఉన్నాయి కదండీ! భువర్, సువర్ణ ఇవి ఉన్నాయి కదా! సత్యలోక వాసులు వీళ్ళనమాట అక్కడికి వచ్చేవాళ్ళు. అంతే తప్ప ఎవరో కాదనమాట విచిత్ర జీవులు అంటే. నా గమ్యంగా పుత్తూరుని ఎన్నుకున్నాను. ఫస్ట్ ఈయన వెళ్ళాలనుకున్న ఊరేంటంటే పొత్తాల్ పుత్తూరండి. త్రివేంద్రం నుంచి అదేమంత దూరం గూడా కాదు. కానీ చిల్లర ఖర్చుల నిమిత్తం ఈయనేం చేయాలి పెద్దవాళ్ళు అప్పుడిప్పుడు ఇస్తే డబ్బుండేది గదా! అది ఈయన దగ్గర చాలినంతగా ఉండటం వల్ల టికెట్లు కొనుక్కోవడానికి ఏం చేశారంటే ఇతరులు మరి ఇంకా ఖర్చులుంటాయి గదా! భోజన ఖర్చులు అవి ఉంటాయి గదండీ! అందువల్ల ఈయన కొనుక్కోవడానికి సరిపడా డబ్బులు, అలాగే ఆ యొక్క విడిది చేసుకోవడానికి అవసరమైన డబ్బులు గూడా ఈయన దగ్గర ఉన్నాయంట. అవి సరిపోతాయని చెప్తున్నారు. ఈయన ఫస్ట్ ఏం చేశారంటే నాగర్‌కోయిల్ పోయే బస్సు ఎక్కారంటండి. అక్కడికి వెళ్ళిన తర్వాత తిరునల్వేలికి బస్ దొరికిందంట. సాయంత్రానికల్లా ఈయన పుత్తూరు చేరుకున్నాను అని చెప్తున్నారు. నేను తొడుక్కున్న తెల్ల చొక్కా, తెల్ల ధోతి మాత్రమే నా దగ్గరున్నాయి. అంటే ఇంక ఈయనేం పట్టుకెళ్ళలేదండోయ్! తెల్ల చొక్కా, తెల్ల ధోతినే వీళ్ళ లగేజ్ ఏం మనలాగాను మనం చూడండి ఎక్కడికైనా కనీసం ఊరెళ్ళడం అలా ఉంచి తీర్థయాత్రలకెళ్ళినా మనం ఎంతో లగేజ్‌ని తీసుకెళ్తాం. కానీ ఈయన అలా ఏమీ వెళ్ళలేదంటండి. చూడండి ఆయన కట్టుకున్న ఆ బట్టలతోనే వెళ్లారంట. మహాత్ములు మరి. నా మెడ చుట్టూ చుట్టబెట్టుకున్న తెల్లటి పెద్ద తువ్వాలు కూడా ఒకటి ఉంది. నేనక్కడికి పోతున్నాననేది ఇంటి దగ్గర ఎవ్వరికీ తెలీదు. ఆయనసలు ఇంట్లో చెప్పనే చెప్పలేదండి ఎక్కడికి వెళ్ళాను అన్నది కూడా. పుత్తూరులో నేను విన్న సూఫీ వర్గాన్ని కనుక్కోవడానికి ఈయనకెంతో సమయం పట్టలేదంటండి. సమాధికి దానికి అనుబంధంగా ఉన్న మసీదుకి పెద్ద దూరం గూడా కాదంట. కానీ ఆ చోట వెలిసిన భారీ మిద్దె, అలాగే ఆ సూఫీ వర్గం వారు అనువంశిక నాయకుడైన ఈనందారు షేకిల్ అని ఈయనకి తెలిసిందనమాట. ఆ అడ్రస్ అది కనుక్కొని ఆ షేక్ గారి మేడకి ఈయన వెళ్ళిపోయారండి. కొంతసేపు నిరీక్షించిన తర్వాత ఆయన సన్నిధికి
ఈ యొక్క శ్రీ అమ్మగారిని పిలిచారనమాట. ఆయన్ని చూడగానే శ్రీ అమ్మగారు చాలా ఆశ్చర్యపోయారంటండి. ఎందుకంటే ఆయన చాలా మామూలుగా ఉన్నాడంట. మామూలు బట్టలే వేసుకొని ఉన్నాడంట. ఎలా అంటే తెల్ల చొక్కా, తెల్ల పంట్లమును, శుభ్రంగా ఒబ్బిడిగా ఉన్న ఒక నల్ల గడ్డాన్ని, అలాగే సన్నటి మీసాల్ని సరదాగా కనబరుస్తున్న అందమైన మధ్య వయస్కుడు ఆయన అని ఈయన వర్ణిస్తున్నారండి. తలపాగా లేదు, చివరికి టోపీ గూడా లేదు. అంటే ఈయన ఒక ఆహ్, హ్మ్, ఒక ఊహా చిత్రాన్ని ఈయన ఊహించుకొని వెళ్ళాడు. వెళ్ళాక అక్కడ చూస్తే ఆయన ఎలా ఉన్నారంటే చాలా సాదా సీదా మనిషిలాగానే ఉన్నారు అని చెప్తున్నారనమాట. ఆయన కుర్చీ వెనక గోడ మీదంటండి ఆకుపచ్చ బట్టలతోనూ, జేగురు రంగు తలపాగాతో, అలాగే వేలాడుతున్న గడ్డంతో ఉన్న ఒక విశిష్ట పురుషుడి చిత్రం ఉందంటండి. దానిని ఈయన చూస్తున్నానని చూసి ఆయన మా నాన్న అని ఆయన చెప్పారంట. ఇష్టాగోష్ఠిగా కొన్ని విషయాలు ఆయనతో ఈయన మాట్లాడారంటండి. వీళ్ళిద్దరూ చర్చించుకున్నారంట. సూఫీ వర్గంలోకి ఈయన్ని చేర్చుకోమని అడిగారంటండి. అప్పుడు ఆయన 2 కారణాలు చెబుతూ మర్యాదగానే నేనడిగిన ఆ మనవి ఏదైతే ఉందో దాన్ని తిరస్కరించారు అని చెప్తున్నారు. ఎందుకంటే ఒకటి అభ్యర్థికి 40 ఏళ్ళు వస్తే గాని దీక్ష సంభవం కాదంటండి. ఇక రెండోది సూఫీగా అయ్యేవాడు సమగ్ర జీవితాన్ని గడపాలంట. అంచేత వైవాహిక జీవితం అనుభవం విధాయకం. అంటే ఈయనకి పెళ్లి కాలేదు కదా మరప్పటికి. అక్కడికి 40 ఏళ్ళు అని చెప్తున్నారు. ఈయనకి 40 ఏళ్ళు కాదు కదా మరి. అందువల్ల ఈయన్ని ఆ సూఫీ వర్గంలోకి జాయిన్ చేసుకోవడానికి ఆ నియమాలు ఈయనకి సరిపోలేదు అని అర్థం అన్నమాట. ఈయన అవివాహితుడు కనుక వేచి ఉండాల్సిందే పెళ్లయ్యే వరకు, అలాగే 40 సంవత్సరాలు వచ్చే వరకును. దీక్ష మినహాయించి సూఫీ తత్వం గురించి చర్చించడానికి మాత్రం ఆయన చాలా సిద్ధంగా ఉన్నారంటండి. మసీదుకు అనుబంధంగా ఉన్న సైనాగారంలోనే ఈయనకి నిద్రపోవడానికంటండి ఆయన ఎవరైతే ఉన్నారో ఆ గురువుగారు, అక్కడ ఈయనకన్నీ కూడా ఆహ్, అయిష్టంగానే ఒప్పుకున్నారంట. ఆయనతో పాటు ఈ సూఫీ శ్రీ అమ్మగారిని కూడా భోజనం చేయమని మాత్రం పట్టుబట్టారంటండి. థాంక్ యూ ఫ్రెండ్స్. మరి మిగతాది రేపటి క్లాస్‌లో తెలుసుకుందామండి. అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఏమైనా అక్షర దోషాలు దొర్లి ఉంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి ఫ్రెండ్స్. మరి రేపటి క్లాస్‌లో మరి మిగతాది కొనసాగించుకుందాం. మీరు విన్న ఈ యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.